హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా బెల్లం సగ్గుబియ్యం. సో వేసవిలో చల్లగా ఉండాలి, కడుపు ఎండల నుంచి తట్టుకోవాలి, అలాగే పిల్లలు స్నాక్స్ అని గోల్ చేస్తారు కనుక ఏదో ఒకటి చేయాలి కనుక సో ఇలా అయితే చేసేస్తున్నాను సింపుల్గా. దానికోసం సగ్గుబియ్యము ముందుగా ఒక కప్పుడు నానబెట్టేసుకున్నాను. సేమియా ఏ కప్పుడు అయితే తీసుకున్నానో సగ్గుబియ్యం కూడా అదే కప్పుడు, అలాగే బెల్లం కూడా అదే కప్పుడు తీసుకున్నాను. కప్పుడు పాలు, కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే డ్రై ఫ్రూట్స్ మీకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కొంచెం నెయ్యి అనమాట. సో సింపుల్గా తక్కువ ఐటమ్స్తో ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలకి ఇలా చక్కగా ఒకటి చేసి పెట్టేయచ్చు. సో అలా అనమాట. సో అదే చెప్తున్నాను. సో వీడియో తీసేవాళ్ళు లేక అయితే అలా మధ్య మధ్యలో మాత్రమే నా ఫేస్ పెడుతున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన ప్రాసెస్లోకి. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి గిన్నె వేడెక్కాక. ఇలా గిన్నె వేడెక్కేదాకా కొద్దిసేపు ఉంటే నెయ్యి వేయగానే వేడెక్కిపోతుంది అనమాట. సో గిన్నె వేడెక్కాక కొంచెం ఒక స్పూన్ అంత నెయ్యి వేసేసుకున్నాను అందులో. అలాగే ఏవైతే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నానో సేమియాల్ని వాటిని కూడా ఆ నెయ్యిలో వేసేసి అయితే వేయించేసుకోవాలి ఎర్రగా. సో మధ్య మధ్యలో వీడియో కరెంటు పోవడం రావడం అలా జరుగుతూ ఉంది. అలాగే కొంచెం గిన్నె హీట్కి కూడా సెల్లు కాస్త అలా అవుతుందన్నమాట. సో ఏమనుకోకండి. సో అలాగే ఇప్పుడు చక్కగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన సేమియాలను అయితే వేయించుకుంటూ ఉండాలి. చక్కగా మీడియంలో పెట్టయితే సేమియాలని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే అవకాశాలు ఉంటాయి కదా. నాకు ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టి చేయడం అలవాటు. సో ఎక్కడ మాడిపోతుందో అని చెప్పి మీడియంలో పెట్టి అయితే చేస్తున్నాను. సో మీరు కూడా చక్కగా ఇలా అయితే వేయించేసుకోండి దగ్గరుండి. చాలా టేస్టీగా త్వరగా అయిపోతుంది. రెసిపీ మాత్రం చక్కగా అందరికీ నచ్చుతుంది. ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదబ్బా. సమ్మర్ అంతా కూడా ఏదో ఒకటి పిల్లలకి తగ్గట్లుగా నీట్గా చేసేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే చక్కగా కొనుక్కోకుండా వాళ్ళకి నచ్చినట్లుగా హెల్తీగా చేసి పెట్టేయచ్చు. ఏదైనా ఒక అర్ధగంట సమయం మనది కాదు అనుకుంటే చక్కగా హెల్తీగా చేసి పెట్టచ్చు. ఎందుకంటే డైలీ బయట నుంచి తెచ్చి పెడితే వాటిల్లో క్వాలిటీ ఉండదు, సో నీట్నెస్ ఉండదు. అందుకే ఇంట్లో చేసేసుకోవాలి ఏదైనా కూడా. చూసారు కదా చక్కగా దూరగా గోల్డెన్ రెడ్ కలర్లోకి చక్కగా మన సేమియా అయితే వేగిపోయింది. వేగిపోయిన సేమియానైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే అదే గిన్నెలో మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. సో మొత్తం అంతా క్లీన్గా తీసేశాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో వాటిని కూడా చక్కగా వేయించేసుకుంటున్నాను. పుచ్చిపప్పు, అలాగే జీడిపప్పు, అలాగే కిస్మిస్ అయితే 3 రకాలు తీసుకున్నాను. అసలు ఇవి వేసుకోకున్నా పర్లేదు, లేదు తినగలం వేసుకుంటాము అనుకుంటే వీటితో పాటు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఏవి ఉంటే అవి, పర్టికులర్గా ఇవే కావాలి ఇంతే కావాలి అనేది అయితే ఉండదబ్బా. సో వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి చక్కగా కొంచెం కలర్ వచ్చేంత వరకు, అలాగే కిస్మిస్ కొద్దిగా పొంగేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియో తీస్తుంటే కరెంట్ అయితే చాలా సార్లు పోయింది. సో దానివల్లే కొంచెం అక్కడక్కడ అలా అనిపించింది. అలాగే కొంచెం హీట్ ఎక్కువైనా కూడా పొగకి దగ్గర నుంచి తీసేసరికి కొంచెం కెమెరా డిస్టర్బ్గా అయిందనమాట. సో ఇలా అయితే చక్కగా వేగిపోయాయి చూడండి, పొంగాయి కిస్మిస్ కూడా. సో ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వేరే గిన్నెలోకి తీసేసుకున్నాక చూసారు కదా ఎలా చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెని పొయ్యి మీద పెట్టేసి ఒక 2.5 గ్లాసు వాటర్ తీసేసుకొని అందులో పోసేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం మరిగాక దాంట్లో మనం ఏవైతే ముందుగా నానబెట్టుకొని పెట్టామో వాటర్తో సహా ఆ సగ్గు బియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవడం కోసం. ఒక పని చేసాము అంటే దానివల్ల 10 గిన్నెలు చేసే బదులు కొంచెం ఓపికతో చిన్న గిన్నెలే కదా ఇలా కడిగేసుకుంటే అయిపోతుంది. పెద్ద పెద్ద గిన్నెలు 10 వాడే బదులు ఒకటే గిన్నెలో చక్కగా ఇలానే ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉంటే తోమడం కూడా తప్పిపోతుంది మనకి. లేదంటే 10 గిన్నెలు తోమాలి కదా అండి, కష్టం కదా అది కూడా, అలా అనమాట. సో నీళ్ళు మరిగిపోయాయి. ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పుడు సగ్గు బియ్యాన్ని అయితే అందులోకి నీళ్ళతో సహా వేసేసుకున్నాను.
ఇవి కొద్దిగా ఉడిగాక అంటే జస్ట్ ఇట్లా ముత్యాల్లాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తెల్లగా పైకి తేలాక ఎంత అద్భుతంగా కనిపిస్తాయి అంటే ఇవి అబ్బా! చక్కగా కళ్ళకి ఇంపుగా భలే అంటే భలే కనిపిస్తాయి కదా! మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ అయితే వీటిని చక్కగా ఉడికించుకోవాలి. లేదు అంటే కొంచెం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తాయి కదా! అలా అన్నమాట. కొంచెం కలిపేసామనుకోండి అలా ఉండదు. చక్కగా బావుంటుంది సేమియా టేస్టీగా. ఎందుకంటే ఏదైనా విధానం పర్ఫెక్ట్‌గా ఉంటే దాని రుచి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూసారు గదా! ఎలా ఉడుకుతున్నాయో. సో, ఉడికితే మొత్తం పైకొచ్చేస్తాయి చూడండి. చక్కగా పైకి వచ్చేసి ఉబ్బిపోతాయి. నీళ్ళపై తేలుతూ, ఉబ్బుతూ ఇలా చాలా చక్కగా అంటే చాలా చక్కగా సగ్గుబియ్యం అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. మీకు కూడా ఇలాంటి పాయసాలంటే ఇష్టమా? చక్కగా కమెంట్ చేయండి. లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు గానీ కమెంట్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళైతే ఉండట్లేరు. వీడియోస్ అయితే చూస్తున్నారు. సో, ఇప్పుడు సగ్గుబియ్యం ఒక హాఫ్ ఆఫ్ ది టైమ్ ఉడికిపోయాక ఈ సగ్గుబియ్యంలో మన సేమియాని కూడా వేసేసుకోవాలి. సగం వరకు సగ్గుబియ్యం ఎప్పుడైతే ఉడికిపోతాయో అప్పుడు ఈ సేమియాని కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. లేదంటే సేమియాలు కూడా ఇలా ఉండల్లాగా అయిపోతాయి. సో, ఇలా కలుపుకుంటూ సేమియా కొద్దిగా ఉడికితే చాలండి. ఒక్క 30% ఉడికితే చాలు. ఎక్కువగా అయితే ఉడికించొద్దు. లేదంటే మొత్తం పాయసం అంతా గట్టిగా, మెత్తగా మైదా పిండి గుజ్జు మాదిరి అయిపోతుంది. సో, కొంచెం ఉడకగానే బెల్లాన్ని కూడా వేసేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఈ పాయసాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. మన 3 వంతుల పాయసం ప్రాసెస్ అయిపోయినట్లే. పాలు మాత్రం ఎప్పుడైనా కూడా మొత్తం ఈ పాయసం అంతా కంప్లీట్‌గా చల్లగా అయిపోయాక పాలు పోసుకోవాలి. అప్పుడు పాయసం విరగదు. ఆ పాలని ముందే మనం కాచి, చల్లార్చి పక్కకు పెట్టుకోవాలనమాట. నేను అలానే చేశాను. ఎందుకంటే బెల్లంలో మధ్యలోనే పాలు పోసేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పాయసం విరిగిపోయి పలుచగా నీళ్ళు నీళ్ళు అవుతుంది. సో, ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. స్మెల్ కోసం చక్కని రుచి రావాలి, వాసన ఉండాలి అంటే ఇలాచి పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక సగం స్పూన్ అయినా గానీ. ఇలా అయితే చక్కగా బెల్లం వేశాక 5-10 నిమిషాల పాటు ఉడికించేసుకొని సగ్గుబియ్యాన్ని దింపేసుకోవాలి. అయితే అబ్బా! కొంచెం నెయ్యి ఇందులో వేసుకోండి. ఇలా పలుచగా ఉందని మాత్రం అస్సలు అనుకోకండి. పర్ఫెక్ట్‌గా లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా తినే కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉండాలో అలానే వస్తుంది. మరీ మీరు ఇప్పుడే తిక్కుగా చేసి మళ్ళీ ఇది చల్లగయ్యాక తిక్కగా అయిపోతే మాత్రం దానికి రుచి ఉండదు. ప్లస్ సేమియా గూడా జస్ట్ ఉడికితే చాలు. మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఉండితే మాత్రం ఖచ్చితంగా గట్టిగా అయిపోతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే దీన్ని బంద్ చేసుకొని పొయ్యి పక్కకు దింపేసుకొని ప్లేట్ పెట్టేసుకున్నామనుకోండి వేడికి కూడా సగ్గుబియ్యమును సేమియా ఇంకాస్త ఉడుకుతాయన్నమాట. చూసారు కదా! పొయ్యి బంద్ చేశాను. చాలు ఈ థిక్‌నెస్ ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి. పలచగా ఉందని మాత్రం అస్సలు సందేహించకండి. ఇలా అయితే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసి చూపిస్తాను. ఎలా ఉందో చూసారు కదా! అలా అన్నమాట. పక్కకు పెట్టేసి మూత తీసి చూపించాను. ఇప్పుడు ఇంక ఇలా మూత పెట్టేసుకొని కంప్లీట్‌గా కూల్‌గా చల్లగా అయిపోయాక మూత తీసి అప్పుడు పాలు పోసుకోవాలి. ఒక గిన్నెడు చూపించినట్లుగానే. పాలైతే కాచి చల్లార్చినవి అస్సలు మర్చిపోకండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే కలుపుకోవాలి. సో, బాగా చిక్కటి పాలు అవసరం లేదు. మీడియంగా ఉన్నా పర్లేదు. అసలు పాలతో పని లేకుండానే తినొచ్చు. తినాలి, తినగలం అనుకున్న వాళ్ళైతే అలానే తినేస్తారు. ఏదో కొంచెం రుచి ఉండాలి అంటేనే ఒక గిన్నెడు పాలు పోసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే మిగిలిపోయిన ఏదైనా నెయ్యి కాస్త ఉంటే పైనుంచి వేసేసుకొని, కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో, ఇలా అయితే కలిపేసేసుకోవాలి. ఎంతో టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం, బెల్లం, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ ఎండల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చల్లని సగ్గుబియ్యం పాయసం అయితే కడుపులో వేసేసేయాల్సిందే. రెసిపీ అంతా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ గంట కొట్టడం మర్చిపోకండి.